రైట్. ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి అయితే బీఆర్ఎస్ సీనియర్ నేత అలాగే మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి వెంకటరమణారెడ్డి గారు. నమస్తే. నమస్తే అండి. వెంకటరమణారెడ్డి గారు, అందరూ అనుకున్నట్టే అంటే ముందు నుంచి కూడా బీఆర్ఎస్ ఆరోపిస్తుంది కేసీఆర్కి కూడా సిట్ నోటీసులు ఇస్తారు ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి అని. సో ఈ రోజు అయితే నోటీసులు ఇచ్చారు. సో ఏ విధంగా చూస్తారు మీరు ఇది? ఈరోజు రేవంత్ రెడ్డి యొక్క అసమర్థత పాలన, ఎన్నికల హామీలు అమలు చేయకుండా ప్రజలను నానా ఇబ్బంది పెడుతూ ఎన్నికలు ఈరోజు మున్సిపల్ ఎన్నికలు ఒక పక్క షెడ్యూల్ రాగానే ఒక పథకం ప్రకారం ఈరోజు కేటీఆర్ గారికి, ఒక పక్క హరీష్ రావు గారికి, మొన్న సంతోష్ రావుకి, ఇలా కేసీఆర్ గారికి ఇవ్వడము పూర్తిగా అది ఒక అనైతికమైనది, అప్రజాస్వామిక విధానాలని ప్రభుత్వం అవలంబిస్తున్నది. ప్రజలు ఇంత దుర్మార్గంగా పరిపాలన చేస్తున్నటువంటి ప్రభుత్వం దాదాపు 2 సంవత్సరాల 2 నెలల నుంచి చందమామ మరి టీవీ సీరియల్ అంటూ నడుపుతున్నారు ఈ యొక్క ఫోన్ ట్రాఫిక్ను. చివరికి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా నోటీసు ఇచ్చిందంటే ఇంతకంటే దుర్మార్గం ఉండదు. ఈ ప్రభుత్వానికి ఖచ్చితంగా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నది. ప్రజలకు కూడా అప్పీల్ చేస్తా ఉన్నా, ఇంత దుర్మార్గంగా పరిపాలన చేసేటువంటి పాలకులకు బుద్ధి చెప్పాలి. రేపు మున్సిపల్ ఎన్నికల్లో తుక్కు ఓడించి ఇది తప్పు కేసీఆర్ గారికి మీద నోటీసులు ఇవ్వడం అనేదాన్ని చెప్పాలని ఈ రోజు ప్రజలకు ఈ సందర్భంగా అప్పీల్ చేస్తారు. అలాగే వెంకటరమణారెడ్డి గారు, ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకే ఇలా మీ బీఆర్ఎస్ నేతలపై అందరిపై కూడా కక్షపూరితంగా ఇలా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. సో మరి మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఏ విధంగా ముందుకెళ్లే అవకాశం ఉంది? చెప్తాం, ఇవన్నీ కూడా ప్రజాక్షేత్రంలో ఎండగడతాం, ప్రజల ముందు పెడతాం. ఇది ఒక పథకం ప్రకారం ఒక్కొక్క రోజు ఒక్కొక్కరికి నోటీసులు ఇవ్వడం, ఒక్కొక్కరికి పిలవడం, ఒక రకంగా ఇబ్బంది గురి చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ రోజు మీరు చూస్తా ఉన్నారు, ప్రభుత్వం అధికారం నుంచి పోగానే కాళేశ్వరం మీద ఎంక్వైరీ, అదేవిధంగా విద్యుత్ కొనుగోలు మీద ఎంక్వైరీ, అదేవిధంగా ఈ రోజు రాష్ట్ర ప్రయోజనాల కొరకు ఇచ్చినటువంటి కార్ ఈ రేస్ మీద ఎంక్వైరీ, ఇట్లా అనేక ఎంక్వైరీలు వేస్తూ ఈ రోజు ప్రజల యొక్క దృష్టిని మరలుస్తూ ముందుకు పోతున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వానికి అంతిమంగా ప్రజలు సమయం వచ్చినప్పుడు ఈ ప్రభుత్వాన్ని బొందబెడతారు. అప్పటిదాకా మేము ప్రజాక్షేత్రంలో ఇస్తాం, న్యాయస్థానంలో కూడా ఇచ్చేయాలని కూడా తెలియజేస్తాం. మరి కేసీఆర్ ఒకవేళ రేపు విచారణకు హాజరైతే ఇటు బీఆర్ఎస్ తరపున కార్యాచరణ ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? ఇప్పుడు రాజ్యాంగంని గౌరవించే సాంప్రదాయం బీఆర్ఎస్ పార్టీ. గతంలోనే పిలిస్తే కేటీఆర్ గారు వేళ్ళు, హరీష్ గారు వేళ్ళు అందరం పోయినాము అని. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రికి నోటీస్ చేయడం మీద ఒక ఆశ్చర్యాన్ని కలిగించే అంశం. మరి ఈ రోజు ఒక ముఖ్యమంత్రి పోయి ఫోన్ ట్రాపింగ్ చేస్తాడా? ఈరోజు ముఖ్యమంత్రి అనేవాడు రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని వ్యవహారం చేస్తాడు. ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క కక్షపూరితమైనటువంటి చర్యలను ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో పెడతాం. మీ ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? ప్రభుత్వాన్ని ఇట్లాంటి చౌకబారు ఆలోచనలు చేయకండి, ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానం అమలు చేయండి, జనరంజకమైన పరిపాలన చేయండి, ప్రజల యొక్క ఆలోచన మేరకు పరిపాలన చేయండి, ఏదైతే ఎన్నికల్లో హామీలు ఇచ్చినో హామీలను అమలు చేయండి. మరి అవి చేయకుండా నిత్యం అవినీతితో మునిగిపోతున్న ఈ ప్రభుత్వం వాళ్ళలో అనైక్యత, వాళ్ళ యొక్క అవినీతిని వాళ్ళ బయట పెట్టుకుంటున్నారు. మరి పరిపాలన చాదగాక ఇలాంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. అలాగే వెంకటరమణారెడ్డి గారు, ఇటు ముఖ్యమంత్రి అలాగే మంత్రులు ఆదేశాలు ఏంది, అసలు ఫోన్ ట్యాపింగ్ అనేది జరగదు అని ఇటు కాంగ్రెస్ ఆరోపిస్తుంది. మరి దీనిపై మీరు ఏమంటారు? ఇది చూస్తా ఉన్నారు, వాళ్ళే చెప్తున్నారు, మా ముఖ్యమంత్రి కూడా మా ఫోన్లు ట్రాప్ చేస్తున్నారని మంత్రులు చెప్పుకుంటున్నారు. మరి వాళ్ళ వ్యవహారం వాళ్ళ మీద కూడా ఒకసారి చేస్తే బాగుంటుంది. రేవంత్ రెడ్డి విచారిస్తే బాగుంటుంది. అసలు వల్ల ఈ రోజు ఒక మంత్రి కూడా, ఒక ఎమ్మెల్యే కూడా డైరెక్ట్ ఫోన్ కాల్లో మాట్లాడే పరిస్థితులు లేదు. వాళ్ళు కూడా ఈ రోజు వేరే ఫోన్ నెంబర్లలో మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి మొత్తం కూడా మరి అతని యొక్క అవినీతి, అతని అసమర్థ పాలన కప్పించుకోవడానికి పనిచేస్తారు. రైట్. థ్యాంక్ యూ అండి వెంకటరమణ గారు.